గం గణపతియే నమః. హనుమ వీర విహారం. ఆ పంచముఖ ఆంజనేయ విశ్వరూపాన్ని విస్మయంతో తిలకిస్తూ మహర్షుల స్తోత్ర పాఠాలను వీణుల విందుగా ఆలకిస్తూ అప్రయత్నంగా చేతులు జోడిస్తూ భక్తి పారవస్యంతో అంజలి ఘటించింది సీతమ్మ. అమ్మా అన్నాడు పంచముఖ ఆంజనేయుడు. సీతమ్మ తనకి నమస్కరించడం గమనించి మరుక్షణం విశ్వరూపాన్ని ఉపసంహరించుకుంటూ సీతమ్మ ముందు భక్తితో మోకరిల్లి, అమ్మా, నేను నీకు తనయుడు లాంటి వాడిని. తల్లి తనయుడికి నమస్కరించడం తగదమ్మా. నీ భయాన్ని పోగొట్టడానికే నా పూర్వాంశారూపాలను ప్రదర్శించాను. ఈ క్షణమే నిన్ను మన ప్రభువు సన్నిధికి తీసుకుపోతున్నానమ్మా అన్నాడు హనుమ. నువ్వంతటి వాడివే హనుమ, కానీ అది ధర్మం కాదు కదా. స్వయంవరం సమయంలో నా ప్రభువు అవలీలగా శివధనర్భంగం చేసి నన్ను వరించాడు. ఖరదూషణాది రాక్షస వీరుల 1,00,000 మందిని తానొక్కడే సంహరించి తన శౌర్య పరాక్రమాలు జగత్తుకి చాటాడు. అంతటి లోకైక వీరుడి ధర్మపత్నిని ఈ అసురుడు అపహరించి తెచ్చాడు. వాడి తలకొట్టి నన్ను రక్షించినప్పుడే కదా నాకు గౌరవం, నా ప్రభువుకి గౌరవం. ఓ కపివీరా, నీవు తక్షణమే వెళ్ళి నా నాథునికి నా విషయం తెలిపి ససైన్యంగా స్వామిని ఇచ్చటికి తీసుకునిరా. రావణ సంహారం చేసి నన్ను చెరవిడిపించమని నా మాటగా స్వామికి చెప్పు. హనుమ తలపంకించి, సరే తల్లి, నీవు అభిలషించినట్టే జరుగుతుంది. స్వామికి తెల్పడానికి నువ్వు ఏదైనా సందేశం ఇస్తావా అడిగాడు. సీత శుష్కమందహాసం చేసి, శత్రుచెరలో ఉన్నదాన్ని, అబలని, నిస్సహాయురాలిని నేనివ్వగల సందేశం ఏముంటుంది నాయనా? నా నాథుడు శ్రీరామచంద్రునికి నా ప్రణామాలర్పించి వారి కుశలమడిగినట్లు చెప్పు. నన్ను తల్లిలా సేవించిన మరిది లక్ష్మణుని క్షేమములడిగినట్లు చెప్పు. లంకాధిపతి నాకింకా 2 మాసాలు గడువు ఇచ్చాడని తెలిపి నా ప్రభువుతో నా మాటగా, ఓ దాశరథి, నేనిక 1 మాసం మాత్రమే ప్రాణాలతో ఉంటాను. ఆ గడువు లోపల వచ్చి రావణ తల త్రుంచి నన్ను రక్షించకున్నా ఆపై నేనొక్క క్షణం కూడా జీవించి ఉండను. నన్ను రక్షించగల సమర్థుడివి నీవే అని విన్నవించుకున్నట్లు స్వామికి తెలుపు అని సందేశమిచ్చింది సీతమ్మ. సరేనమ్మా, నీ సందేశాన్ని యథాతథంగా స్వామికి విన్నవించి గడువు దాటకుండా ససైన్యంగా స్వామికి తీసుకువస్తాను. అమ్మా, నేను నిన్ను కలిసిన గుర్తుగా స్వామికి సమర్పించటానికి ఏదైనా అని అడిగాడు హనుమ. సీతమ్మ తలూపి తన చీర పవిట కొంగు ముడివిప్పి ఒక దివ్య చూడామణిని మారుతికిస్తూ, హనుమ, మా వివాహ సమయంలో మా మామగారు దశరథ మహారాజు గారు బహుకరించిన ఈ దివ్య చూడామణిని చూడగానే స్వామికి సత్యం బోధపడుతుంది అని పలికింది. హనుమ ఆ చూడామణిని భక్తితో కన్నులకద్దుకొని, అమ్మా జానకమ్మ, సింహశార్దూలముల వంటి రామలక్ష్మణుల గర్జనలతో ఈ త్రికూటాద్రి దద్దరిల్లిపోవడం త్వరలోనే నువ్వు కాంచగలవు. అంతవరకు ఓర్పు వహించు తల్లి అని పలికి సీతమ్మకి పాదాభివందనం చేశాడు హనుమ. మహావానర వీర, నీకు జయమగుగాక, నీ ప్రయాణం సుఖంగా సాగుగాక అని సీతమ్మ నిండు మనస్సుతో హనుమని దీవించింది. తల్లి సెలవు అని సీతమ్మకి నమస్కరించి కదిలాడు హనుమ. అశోకవనం మధ్యభాగానికి చేరుకున్న హనుమ అక్కడ ఆగాడు. ఇక సూర్యవంశజుల శౌర్య ప్రతాపాల రుచిని కాస్తంత ఈ అసురులకి చూపించాలి
రామదూతగా వచ్చిన ఒక వానరుడే ఇంత ప్రళయం సృష్టిస్తే ఇక ఆ రాఘవుడే వస్తే ఏం చేస్తాడో అన్న భయం రావణ సైన్యానికి కలిగించాలి. అంతేకాదు ఈ సాకుతో శత్రువుల సైనిక పాటవం ఏ పాటితో గ్రహించాలి. అప్పుడు కదా రామదూతగా తన కార్యం పూర్తయ్యేది. అనుకున్నది తడవుగా హనుమ ఒక్కసారిగా విజృంభించాడు. ఆ వనంలోని చెట్లను విరిచి, మహావృక్షాలను నేలకూల్చి, చైత్ర ప్రాసాదాలను ధ్వంసం చేసి, మణిమయ మండపాలను నేలకూల్చి, ఆ వన పాలక రక్షకులను రాక్షసులను సంహరించి క్షణాల్లో సర్వనాశనం చేసి పారేశాడు. అశోకవనం నామరూపాలు లేకుండా ఛిద్రమైపోయింది. ఆ విషయం తెలుసుకున్న రావణ సేనాధిపతి జంబుమాలి అశేష అసుర సేనలతో రాగా హనుమ ఘీంకారాలు చేస్తూ బాణాల నుంచి, ఖడ్గ ప్రహారాల నుంచి అవలీలగా తప్పించుకుంటూ వచ్చిన వాళ్ళందరినీ మట్టుపెట్టాడు. ఆ సంగతి తెలుసుకున్న రావణుని కనిష్ఠపుత్రుడు అక్షకుమారుడు హుటాహుటిన అశోకవనం వద్దకి చేరి హనుమని చూసి విస్తుపోతూ, ఒక కోతి ఇంత ఆగడానికి కారణమా అని విచారిస్తూ బాణాన్ని ఎక్కుపెట్టి, ఓరి వానరా, ఎవడివిరా నువ్వు అని గద్దించాడు. నేనా, ఎవరినా అంటూ పక్కున నవ్వాడు హనుమ.